ఏపీలో సెకితో గత వైసీపీ సర్కార్ కుదుర్చుకున్న 7,000 కోట్ల సౌర విద్యుత్ సరఫరా ఒప్పందం విషయంలో అప్పటి సీఎం జగన్ కు 17,050 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె విజయవాడ బస్టాండ్లో ఉన్న ఏసీబీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు దీనిపై ఆధారాలు సమర్పించారు. ఏపీలో సీఎంగా ఉన్న జగన్ కు 17,050 కోట్లు లంచం ఇచ్చారని అమెరికాలో దర్యాప్తు సంస్థలు బయట పెట్టాయని, దీంతో అక్కడి సెక్యూరిటీ ఎక్సైజ్ కమిషనర్ కేసులు కూడా పెట్టారని షర్మిల తెలిపారు. ఇక అదాని సంస్థల ద్వారా అమెరికాలో కూడా పెట్టుబడులు పెట్టాలనుకున్నారని ఆరోపించారు. ఛార్జీషీట్లో పెట్టిన ప్రకారం జగన్తో అదాని భేటీ అయ్యి సోలార్ పవర్ డీలతో ఆయనకు మేలు చేసేలా చేశారని పలు సాక్ష్యాలు ఉన్నాయన్నారు. 2021లో ఇంత అవినీతి జరిగితే మన దర్యాప్తు సంస్థలు ఎందుకు బయట పెట్టలేదని షర్మిల ప్రశ్నించారు. ఛార్జీషీట్లలో చేర్చారు. ఒక కరప్ట్ ఈవెంట్ జరిగితే 2021లో అది ఆంధ్ర రాష్ట్రంలో బయటపడలేదు, భారతదేశంలో బయటపడలేదు, ఎక్కడో అమెరికా దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ జరిగింది. అదాని అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ చేసుకునే క్రమంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. దాంతో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషను వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. వీళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లలో చేర్చారు. ఎందుకంటే అదానీ గ్రూపు చెందిన వీళ్ళు అదానీ సంస్థల ద్వారా అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేయాలనుకున్నారు కాబట్టి